తెలుగు ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చేతకాని వాళ్ళు. పొరపాటున అందులో ఎవరైనా హిందువులు ఉంటే నిజంగా వాళ్ళ పుట్టుక ఏదని చెప్పి వాళ్ళు నిర్ణయించుకోవాలి. వాళ్ళు నిజంగా హిందువులుగా పుట్టినని చెప్పి నమ్మితే ప్రకాష్ రాజ్ లాంటి వాడిని ఖచ్చితంగా మా చాంబర్ ఫిలిం చాంబర్ 24 క్రాఫ్ట్స్ ఉంది, వాళ్ళు ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయాలి. మా హిందూవేతరుడు అనేవాడు మా సినిమాలో పనిచేయడానికి వీల్లేదు, లేదా పొరపాటున మా హిందూ దేవులను ఏదైనా వక్రీకరించి మాట్లాడితే ఖచ్చితంగా వాడిని తీసేసే హక్కు మాకుంది, ప్లస్ కంపోజిషన్ అందరూ కట్టించుకునే హక్కు మాకుంది అని చెప్పి నియమాలు అనేది తీసుకోవాలి. అది తీసుకురానంత వరకు అది మన తప్పుగానే మనం భావించాలి. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోలు వీళ్ళు ముందుకు రావాలి క్లియర్ గా. కొంతమంది మన హిందువులే ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ చేస్తారు. అదే చెప్తున్నానండి, నాస్తికత్వం మన హిందువుల్లో నాస్తికత్వం పెరిగిపోయింది. ఆ నాస్తికత్వం పోవాలంటే పాఠ్య పుస్తకాల నుంచి రావాల్సిందే క్లియర్ గా. పాఠ్య పుస్తకాల నుంచి వస్తే గానీ వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పాలి చిన్నప్పటి నుంచే. ఇప్పుడు మదరసాలు ఉన్నాయి, పాకిస్తాన్ లో కొన్ని వీడియోస్ వస్తున్నాయి. వారు రావడం ఏమంటాడు, ఇండియా అనే దానికి అదొక శత్రు దేశము, వాళ్ళు కాఫీర్లు, వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళని చంపాలి అని చెప్పి అంటాడు. చిన్నపిల్లాడు వాళ్ళకి ఆ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? తప్పుడు పాఠ్య పుస్తకాలని చెప్పి వాళ్ళు నేర్పించారు. మనకి తప్పుడు పాఠ్య పుస్తకాలు నేర్పించాల్సిన అవసరం లేదు. మనకు కూడా అట్లా నేర్పితే బాగుంటుంది. మన చరిత్ర, మనకి ఏదైతే చరిత్ర జరిగిందో అది నేర్పించాలి. అదే మన చరిత్రనే చెప్పాలి కదా. నేను చెప్తున్నది మన పాఠ్య పుస్తకాలలో మన రామాయణం, భాగవతం, మహాభాగవతం నేర్పిస్తే సరిపోతుంది, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఇవి నేర్పిస్తే మనిషి అనేవాడు ఎలా బతకాలి, ఎలా బతకూడదు, అవి రెండు పిల్లలకు అర్థమైపోతాయి. కానీ ఇప్పుడు అట్లా నేర్పకుండా మనం పక్క దేశాలు ఎలా ప్రేమించాలి, పక్క దేశాలనే మనం ఎలా చేయాలి, క్రిస్టియన్స్ ఇలా ఉండాలి, ముస్లిమ్స్ ఇలానే ఉండాలి అని మన దాంట్లో అట్లా నేర్పుతారు. కానీ మరి వేరే దేశాలల్లో మన మన దేశం గురించి కానీ మన సంస్కృతి గురించి కానీ ఎక్కడ ఉండదు. ఇప్పుడు జర్మనీలో ఒక మెడికల్ కాలేజ్ ఉందండి, చాలా పెద్ద మెడికల్ కాలేజ్. ఒకప్పుడు నలంద మన దగ్గర ఎలా ఉండేదో జర్మనీలో ఇప్పుడు మెడికల్ కాలేజ్ చాలా పెద్దదండి. అక్కడ ఎంట్రన్స్ లో పోగానే సుశ్రుతుని విగ్రహం ఉంటుంది, మెడికల్ కు పితామహుడు అన్నట్టు. వాళ్ళు ఇప్పటికీ తననే పితామహుడుగా గుర్తించి పూజిస్తారు. మన సంస్కృత పాఠ్యాన్ని వాళ్ళకి పాడుతారు. ఫస్ట్ డే లోపల రాగానే ఫస్ట్ అది పాడిన తర్వాత లోపలికి వెళ్తారు వాళ్ళు. జర్మనీ వాళ్ళకు అంత తెలివి వచ్చింది, మన వాళ్ళకు కూడా ఆ తెలివి అనేది రావాలంటే నేను చెప్పేది ఒక పాఠ్య పుస్తకాల నుంచి రావాల్సిందే ఇది.